ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల వెల్లువ కొనసాగుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. ముఖ్యంగా నారా లోకేష్ 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వివిధ దేశాల్లో తిరిగి పెద్ద పెద్ద సంస్థలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం 3,84,000 కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు చేసుకుంది. ఆ కంపెనీలు కూడా పనులు ప్రారంభించబోతా ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లోనే ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల ద్వారా దాదాపుగా 3.5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక్క సంవత్సరంలోనే 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపుగా 7 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో పెట్టుకున్న టార్గెట్ కన్నా, అంటే 20 లక్షల ఉద్యోగాల కన్నా కూడా ఇంకొక 5 లక్షల అదనంగా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే మనం చూసాం, విశాఖపట్నం సమీపంలో నక్కపల్లి పారిశ్రామిక వాడలో గ్రీన్ హైడ్రోజన్ దాదాపు 82,000 కోట్ల పెట్టుబడితో రాబోతోంది. దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోంది. ఇక బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 80,000 కోట్ల పైగా వస్తున్నాయి. అయితే మచిలీపట్నం కాకుండా ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో ఈ పరిశ్రమ పెట్టే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో కడపలో ఒక భారీ స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వేలు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం కూడా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. విశాఖపట్నంలో ఇప్పటికే మనం చూసాం, ఒక ప్రముఖ సంస్థ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎంఓయూ చేసుకోవడానికి సిద్ధమైంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎంఓయూ మీద కూడా సంతకాలు పెట్టబోతున్నారు. ఇక అమరావతి రాజధానిలో గన్నవరంలో, విజయవాడలో, గుంటూరులో, మంగళగిరిలో పెట్టుబడులు రావడం లేదు, అన్ని విశాఖపట్నానికి వెళ్తున్నాయి అనే ప్రచారం జరుగుతూ ఉంది. అలాంటి ప్రచారానికి అవకాశం లేదు. అన్ని ప్రాంతాలకి పెట్టుబడులు వస్తాయి. గన్నవరం, విజయవాడ, అమరావతి రాజధాని, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో జీరో పొల్యూషన్ ఉండే ఐటీఎస్ కంపెనీలు, యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతా ఉంది. ఇక తిరుపతి సమీపంలోని రేణిగుంటలో కూడా ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రాబోతా ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.